మీనా అయితే పుట్టింటికి వెళ్ళి ఇక శివతో అయితే చెప్తుందనమాట. రే నువ్వు ఆ గుణ దగ్గర జాబ్ చేయొద్దని చెప్పేసి ఎంత చెప్పినా కానీ శివ మాత్రం అనమాట. ఇక తర్వాత శివ అయితే గుణతో కలిసి బాలు వాళ్ళు ఉండే చోటుకి అయితే వెళ్తారనమాట. అక్కడ బాలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు. శివ గుణ అయితే అక్కడికి రావడం చూసి బాలు అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఇక గుణ అయితే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసి ఇక రాజేష్ వాళ్ళతో మీ హీరో మీ అప్పులన్నీ తీర్చేశారు కదా, చాలా హ్యాపీగా ఉన్నట్లున్నారు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా బాలు ఫ్రెండ్స్లో ఇంకొక అతనైతే మేము ఎలా ఉంటే నీకెందుకు, నీ డబ్బులు నీకు వచ్చాయి కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పేసి కోపంగా అంటాడనమాట. మిమ్మల్ని చూడకుండా ఉండలేక అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడనమాట గుణ. కొంచెం ఎక్కువైంది, తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి రాజేష్ అయితే కోపంగా అంటాడు. లేకపోతే మీకోసం ఎవడొస్తాడ్రా, మేము వచ్చింది మీ హీరో మీ బాలు కోసం వచ్చు అని చెప్పేసి గుణ అయితే అంటాడనమాట. ఇక గుణ అయితే బాలుతో నువ్వు ఇచ్చింది నీకు తిరిగి ఇచ్చేద్దాం అని చెప్పేసి వచ్చా అని చెప్పేసి అనగానే రే అని చెప్పేసి బాలు అయితే కోపంగా అరుస్తూ ఇక గుణ షర్ట్ అయితే పట్టుకుంటాడనమాట. ఇక గుణ అయితే ఆవేశపడకు, మన లెక్కలు తర్వాత చూసుకుందాం, శివానీతో ఏదో మాట్లాడాలండి అని చెప్పేసి అంటాడనమాట. వెంటనే శివ జేబులోంచి ₹1,00,000 కట్ట బయటికి తీసి పక్కనే ఉన్న కారు మీద పెట్టి ఇది నేను కొట్టేశానే కదా, నువ్వు నా చేయి విరగొట్టావు, నేను నీ డబ్బు తిరిగి ఇస్తున్నా, నువ్వు నా చేయి తిరిగి ఇవ్వగలవా అని చెప్పేసి కోపంగా అంటాడనమాట. ఇక బాలు అయితే కోపంగా చూస్తుంటే ఇవ్వలేవు కదా తీసుకో, ఏంటి వద్దా, నో ప్రాబ్లం నేనే తీసుకుంటా అని చెప్పేసి శివ అయితే ఆ డబ్బుని తిరిగి తీసుకోబోతాడనమాట. ఇక వెంటనే బాలు ఇది మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు, ఆయనకే చేరాలి అని చెప్పేసి అంటూనే రే రాజేష్ నేను దొంగలను నమ్మను, ఈ డబ్బు లెక్క పెట్టని చెప్పేసి ఇక అంటాడనమాట. ఇక దానికి గుణ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక శివ అయితే నీ డబ్బు నీకు ఇచ్చేసాను, నీకు నాకు మధ్య ఏం లేదు, ఇక నా విషయాల్లో జోక్యం చేసుకుంటే నేను ఊరుకోనని చెప్పేసి అంటాడనమాట. ఇక బాలు అయితే రేయ్ బచ్చా నువ్వు ఇంకా ఎదగలరా, నేను నిన్ను కొట్టింది ఈ డబ్బులు కొట్టేసినందుకు మాత్రమే కాదు, మొక్కయ్య వంగనిది మానయ్య వంగన అని అంటారు కదా, ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే పెద్ద అయ్యాక ఇంకా వంగవు కదా, అందుకే కొట్టానని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. నేను ఎలా తయారవుతానో నా ఇష్టం, ఇది నా లైఫ్, అనవసరంగా కలుకో చేసుకోకు, మా అక్కను ముందు పెట్టి తనతో నాకు సలహాలు ఇప్పించడానికి ట్రై చేయకు అని చెప్పేసి ఇక బాలుని అయితే అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక గుణ అయితే బాలుకి వేలు చూపించి మరి మాట్లాడుతూ ఉండగానే ఇక బాలు అయితే కోపంగా వాడి కాలర్ అయితే పట్టుకుంటాడనమాట. ఇక రాజేష్ వాళ్ళు అయితే బాలుని అయితే ఆపుతారు. బాలు అయితే శివతో చాలాసార్లు చెప్తాడనమాట నేను మీ అక్కకి ఏం చెప్పలేదని, అయినా కానీ శివ మాత్రం నమ్మడనమాట. నాకు నచ్చినట్లు నేను ఉంటా, నేను చేసే పనులకు నీకు తెలిసినట్లు ఉండు అంతే, కలక చేసుకొని పోలీసులకు అప్పచెప్పాలనుకున్నా నాకే నష్టం లేదు, నన్ను నా గుణ కాపాడుతాడు గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఇక పొగరగా గుణతో పాటు వెళ్ళిపోతాడనమాట. ఇక రాజేష్ అయితే ఇంకా షాక్ అయిపోయి ఏంట్రా వీడు నీతో మాట్లాడాలంటే మేమే కాస్త ఆలోచిస్తాం, వీడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి బాధగా అంటాడనమాట. వీడి మీద నాకు కోపం రావడం లేదురా, కానీ ఏమైపోతాడే అని చెప్పేసి బాధగా ఉంది, భయం వేస్తుంది, పాపరా వీడి అమ్మ నిజం తెలిస్తే ఏమైపోతుందని చెప్పేసి బాలు అయితే బాధపడతాడనమాట. ఇక బాలు అయితే ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న చేతులు ₹1,00,000 పెట్టి నాన్న ఇది నీ కష్టార్జితం, అప్పుడు మన ప్రభావతమ్మ వడ్డీ కట్టడానికి వెళ్ళినప్పుడు డబ్బులు కొట్టేశారు కదా దొంగలు, ఆ దొంగలు దొరికారు, మొత్తం డబ్బు తిరిగి ఇచ్చారని చెప్పేసి సత్యానికైతే డబ్బులు ఇస్తూ చెప్తాడనమాట. ఇక ప్రభావతి మాత్రం అనుమానంగా దొంగలు దొరికేశారా, పోలీస్ స్టేషన్లో ఉన్నారా అని చెప్పేసి అడుగుతుందనమాట. ఏమో పోలీసులు పిలిచి డబ్బు ఇచ్చారు తెచ్చేశారని చెప్పేసి అబద్ధం చెప్తాడనమాట బాలు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.